మరికొన్ని రోజుల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే ఎంపీ సీట్ల సంఖ్యపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. ఆయన సంక్రాంతి సందర్భంగా మంత్రి ఉత్తమ్ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు మంత్రి ఉత్తమ్కు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ హుజూర్ నగర్ను పారిశ్రామిక పార్కుగా అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు. ఇక్కడ నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామని తెలిపారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అదే జోష్తో పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతుందన్నారు. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో 15 సీట్లపై సీరియస్గా దృష్టి పెట్టి హస్తం పార్టీ అందులో కనీసం 12 స్థానాలైనా ఖచ్చితంగా గెలిచేలా వ్యూహాలు రచిస్తుందన్నారు. తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలిచి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంలో తమ వంతు పాత్ర పోషించాలని స్టేట్ కాంగ్రెస్ యూనిట్ ప్లాన్ చేస్తుంది. 24 గంటలు కరెంట్ అన్నారు, మోసం దగ. వ్యవసాయానికి వాళ్ళు ఏనాడు 24 గంటలు కరెంట్ ఇవ్వలేదు. మీరు మేలచర్లో వ్యవసాయం చేసేవాళ్ళు మీకు తెలుసు, గతంలో ఇవ్వలేదనే విషయం మీకు కూడా తెలుసు. 9-10 గంటలు ఇచ్చిండ్రు, తదుపరి సింగిల్ ఫేజ్ లైట్లకు ఇచ్చిండ్రు. అదే విధంగా అన్ని శాఖల్లో అప్పులతో ముంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన వాళ్ళు ఎంత ఖర్చు పెట్టిండ్రు? అప్పు తీసుకొచ్చి 93,000 కోట్లు అప్పు తీసి పెట్టిండ్రు. అప్పుతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన 3 ఏళ్లకే మునిగిపోతుంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతుంది, అన్నారం బ్యారేజ్ లో పొక్కలు పడ్డాయి, సుందిల్ల బ్యారేజ్ అది ఉంటుందో పోతుందో అది. మరి ఇది వాళ్ళ నిర్వాహకం. పై నుంచి కింది వరకు కక్కుర్తి కక్కుర్తి కరెక్ట్ కదా? పై నుంచి